శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వెలిసినటువంటి శ్రీ రణమండల ఆంజనేయ స్వామి కొండపైన ఏకశిల 21 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఈ నెల 23వ తారీఖున శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు. అయితే ఈ కార్యక్రమం యొక్క వివరాలు తెలియజేయడానికి మనతో పాటు మణికంఠ ఇక్కడున్నారు. నమస్తే అండి. ఎందుకు మీకు ఈ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలని మనసులో కోరుకుంది? అంటే ఇది చిన్నప్పటి నుంచి మా నాన్నగారి కోరిక ఇది. అదే కాక మనకి అంటే కళలో వచ్చిన రూపమే నేను ఇప్పుడు చేపిస్తుండేది 21 శిల ఏకశిల విగ్రహము. తర్వాత మనము మెట్ల మార్గంలో షెడ్డు అంటే 1500 అడుగులు కింద నుంచి పైన వరకు చేపించినాము. తర్వాత వాటర్ పాయింట్స్ పెట్టించినాను. లైటింగ్ కింద నుంచి పైన వరకు లైటింగ్స్ వేయించినాము. అంటే వెళ్ళే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా చేయడం కోసమే ఇది చేపించింది. ముఖ్యంగా అయితే ఈ యొక్క నిర్మాణం కొరకు ఖర్చు దాదాపు 1 కోటి పైబడి అయిందని చర్చ నడుస్తోంది. అయితే దీనికి సహకారం ప్రజలు అందించారంటారా, లేదా మొత్తం నిధులు మీరే ఖర్చు పెట్టారా? లేదండి, ఇది ₹1 కూడా మనం బయట నుంచి ఆశించలేదు. అంటే నార్మల్గా 11 మందితో ₹11 తీసుకొని ఈ ప్రాజెక్ట్ని మనం స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇది మా నాన్నగారి జ్ఞాపకార్థం చేయడం కారణంగా నేను ఒక్కరితో ₹1 ఇప్పించుకోవడానికి ఇష్టపడలేదు, అంతే, ఏం లేదు దాని నుంచి. తర్వాత దీన్ని అంటే ఫర్దర్గా చాలామంది అడుగుతున్నారు, మేము ఏదైనా సహకారం చేస్తాం, కంపల్సరీ మమ్మల్ని ఎంటర్ చేయండి దేవుని దాంట్లో అని. దాని గురించి కూడా నేను నెక్స్ట్ మీకు చెప్తాను అది కూడా. అయితే ఇప్పుడు మనము చాలా ఆంజనేయ స్వామి విగ్రహాలు అయితే చూస్తుంటాము. ఇక్కడ మీకు ఈ రూపమే ఎందుకు ప్రతిష్టాపన చేయాలని కోరిక కలిగిందంట? అంటే ఇదే రూపమే నా కళ్ళలో వచ్చిన రూపం అనమాట. నా కళ్ళలో వచ్చిన ఋషి రూపమే నేను ఇక్కడ చేపించింది అనమాట. మీరు ఈ సంకల్పానికి పూనుకొని ఎంత కాలం గడిచిందంటారు? నియర్లీ 2.5 years అయిందండి ఇది. బట్ ఈ టైమింగ్ ప్రాసెస్ అంటే దీని వే అండ్ ఎంత ఖర్చు అవుతుంది ఏమి అంతా మనం ఎస్టిమేషన్ వేసుకునే లోపల 2 years అయిందండి. బట్ స్టార్ట్ చేసిన 5 monthsకి కంప్లీట్ అయిపోయింది టోటల్గా. మీరు అనుకున్న స్వామి కార్యం అయితే పూర్తి స్థాయి కంప్లీట్ అయిపోతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఎంత బాగా సపోర్ట్ లభిస్తుంది ఆదోనిపుర ప్రజలైతేనేవి, రాజకీయ నాయకుల నుంచి అయితేనేవి? ఎక్స్పెక్ట్ చేశానండి. అంటే దేవుని కార్యం కాబట్టి కంపల్సరీ అందరు సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను. అందరికంటే ఎక్కువే వచ్చింది నాకు సపోర్టు. అది చాలు మనకి. అంటే ఈ శనివారం నాడు నిర్వహించబోయే ఈ యొక్క కార్యక్రమానికి అది ముఖ్య అతిథులుగా ఎవరు రాబోతున్నారు? మన టీజీ వెంకటేష్ గారు, టీజీ భరత్ అన్న, తర్వాత మన ఎమ్మెల్యే పార్థసారథి గారు, ఎక్స్ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అన్న, మీనాక్షి నాయుడు అన్న గారు, తర్వాత బీటీ నాయుడు, గుడిసె ఆదికిష్టమ్మ, మల్లప్ప అన్న గారు, ముఖ్య అతిథులందరినీ పిలిచడం జరిగింది. పర్సనల్గా నేను పోయి ఇన్విటేషన్ జరిగి. బట్ ఇది హిందువు వరకే కాదు, ప్రతి రిలీజన్కి ప్రతి ఒక్కరికి నేను కార్డ్స్ పంచడం జరిగింది. అందరు రావాలని కోరుకుంటున్నాను. ఇది ఆదోని పండగ, మణికంఠ పర్సనల్ ఇది అనేది కాదు, ఇది ఆదోనిలో జరిగే పెద్ద పండగ, దేవుని కార్యం, ప్రతి ఒక్కరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే కొండ మీద ఉండే రణమండల ఆంజనేయ స్వామి ఏకంగా ఇప్పుడు మళ్ళీ 21 అడుగులతో ఇక్కడ ప్రత్యక్షం అవుతున్నారు. ఇప్పుడు ఆదోనిపుర ప్రజలకు ఇది ఏ విధంగా వాళ్ళకు ఉండబోతుంది? కంపల్సరీ అండి, దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఇది మెయిన్ కింద ఉన్నందుకు మనకి అంటే ఒక ఏజ్డ్ వాళ్ళకి, మోకాలు నొప్పి ఉండే వాళ్ళకి, ముసలి వాళ్ళకి పైన దర్శనం కాకుండా అయిపోతూ ఉంది. వాళ్ళకి మనం ఇప్పుడు కింద పెట్టినందుకు ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడే మొక్కుకొని వెళ్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది నాకు. అది మెయిన్. 23వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి ముఖ్య అతిథులు వివరాలు తెలియజేశారు. అంటే ప్రజలు ఎంతమంది దాదాపు ఇక్కడ పాల్గొని భక్తి స్వామివారి సేవలో ఉంటారు అనుకుంటున్నారు? మేమైతే నియర్లీ 5,000 to 6,000 అనుకున్నాము. అది ఇంకా అందరినీ రమ్మంటున్నాము, అందరికీ వసతులు కల్పిస్తున్నాము. కంపల్సరీ రాగలరు 5,000 members అనుకుంటున్నాను. అయితే పర్యాటకంగా చూసుకున్నట్లయితే రణమండల కొండ మరింత అభివృద్ధి చెందుతుందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా అండి, చాలా ఇంప్రూవ్ కావాలి. ఎందుకంటే మన ఆదోనిలో 2 ముఖ్యమైనవి, ఒకటి ఆదోని రణమండల కొండ, తర్వాత మన లక్ష్మమ్మవ్వ గుడి. ఇవి 2 మనకు కంపల్సరీ దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ పోతే ఆదోని కూడా చాలా బాగుంటుంది, అభివృద్ధికరంగా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఎంతోమంది యూత్ ఉన్నారు. అంటే యూత్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే చాలా ఈ కాలంలో ఎన్నో రకాలుగా తప్పుదోవ పడుతున్నారు అనుకోవచ్చు. అయితే వాళ్ళకి మీరు స్వామి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీరు ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? అంటే నేను అంత పెద్దవాడిని కాదు, మెసేజ్ ఇచ్చే అంత పెద్దవాడిని అంటూ కాదు. బట్ నేనేమంటున్నాను అంటే మన గుళ్ళని మనమే కాపాడుకోవాలంటున్నాను. ప్రతి ఒక్కరు దేవుని సేవలో ఉండి అంటే ఇంత చేయండి అంత చేయండి, తోచినంత ఏదైనా కానీ హెల్ప్ చేస్తే బాగుంటుంది. మన గుళ్ళు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని నేను చెప్తున్నాను.
శనివారం జరగబోయే కార్యక్రమ షెడ్యూల్ ఏమంటారు? షెడ్యూల్ అంటే మార్నింగ్ 9:30కి అభిషేకం ఉంటుంది దేవునికి. 10:30 పైన ముఖ్య అతిథులు ప్రాణప్రతిష్ఠ అదంతా జరుగుతుందండి. 11 గంటలకి అన్నప్రసాదాలు ఉంటాయి మనకి. చాలామంది భక్తులు కూడా తమ వంతు పాల్గొని పాలు పంచుకోవాలనుకుంటున్నారు. వారికి మీరు ఎటువంటి అవకాశం ఇవ్వబోతున్నారు? అంటే చందా రూపంలో ఒక్క రూపాయి తీసుకోవడం లేదండి మనము. కానీ ప్రతి ఒక్క భక్తుడికి దీంట్లో అంటే ఏమంటారు సహకారం ఉండాలని 23వ తేదీ ఉదయం 8 గంటల లోపల ప్రతి ఒక్క భక్తుడు అంటే ఎవరికి తోచింది వాళ్ళు ఒక 1/2 లీటర్ పాలు కానీ 1 లీటర్ పాలు కానీ తెస్తే అందరూ తెచ్చిన పాలతో మనం దేవునికి అభిషేకం చేయాలనుకుంటున్నాము. బట్ 23 ఉదయం 8 గంటల లోపల మనకి ఇక్కడ టెంపుల్ దగ్గర అందజేస్తే అంతా ఇది కంప్లీట్ చేసుకుంటాం. కేవలం స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన అయిందా, ఇంకా మరి ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? లేదండి, మెయిన్ వచ్చేసి 21 అడుగుల ఏకశిల విగ్రహము, తర్వాత 2 అడుగుల విగ్రహాలు ఏకశిల విగ్రహాలు గణపతి, తర్వాత కృష్ణుడు, తపస్సు చేసే ఆంజనేయ స్వామి, మన వంట విగ్రహాలు, ఇవి టోటల్ 5 విగ్రహాలు ఆ రోజు ప్రతిష్టాపన కాబడుతున్నాయి. ఇది వచ్చేసి గణపతి విగ్రహం వచ్చేసి మన పాదాల కాడ, వేణుగోపాల స్వామి విగ్రహం వచ్చేసి మనం కొద్దిగా ఒక 100 మెట్లు పైన, తర్వాత సంతాన ఆంజనేయ స్వామి కాడ వచ్చేసి తపస్సు ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్టాపన జరుగుతుంది ఆ రోజు. తర్వాత మనం కింద నుంచి పైన వరకు 1500 అడుగుల షెడ్ వేయించినాము. అంటే భక్తులకి కాళ్ళు కాలడము, వానాకాలంలో వర్షానికి ఇబ్బంది కలగకుండా. తర్వాత దీన్ని అంటే నేను చెప్పుకోవడం అనేది కాదు, దీన్ని ఇన్స్పైర్గా తీసుకుని నా కొడుకు నా కూతురు వాళ్ళ సొంత పాకెట్ మనీతో లైటింగ్ వేయించినారు. దీన్ని పార్థసారథి గారు కూడా చాలా అభినందించినారు. దీన్ని వాళ్ళు లైటింగ్ వాళ్ళ ఖర్చుతో వేపిస్తున్నారు. తర్వాత ఈ కొళాయిస్ అంటే ఎక్కే దారిలో వాటర్ పాయింట్స్ కూడా పెట్టించినాను. తర్వాత చదువుకుంటూ పోవడానికి భక్తి పరంగా హనుమాన్ చాలీసా ప్రతి స్టెప్స్కి ఒక్కొక్క హనుమాన్ చాలీసా పదం రాపించుకుంటూ పోయినాం మనం. ఎస్, అయితే ఇక రణమండల కొండ మరో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందనుకోవచ్చు. ఈ కర్నూలు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి 21 అడుగుల ఏకశిల విగ్రహం అయితే మన రణమండల కొండపైన స్వామివారు కొలువుదీరున్నారు. శనివారం నిర్వహించబోయే ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా పిలిచినా పిలవకపోయినా కూడా భక్తుడు ఈ యొక్క స్వామి కార్యం స్వకార్యంగా తలుచుకొని ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి మనకు భక్తుడు మణికంఠ తెలియజేశారు. కెమెరా పర్సన్ లక్ష్మీకాంత్తో రణమండల కొండ ఆదుని.